హాయ్ అండి, నేను మీరేనో టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు వీడియోలో చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నాకు ఎలా చేస్తున్నాను, ఏంది, ఎలా చెప్పాలనేది నాకు తెలుస్తుందండి. ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనము ఆది బ్లౌజ్ అయితే ఇదండి, ఇది మనం కుట్టిందే. కస్టమర్స్ మళ్ళీ మనకు 2 ఇచ్చారు. చూడండి, ఇదిగో మనము ఆది బ్లౌజుతో ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ ఎడ్జెస్ అనేవి ఫస్ట్ అయితే తీసుకోవాలండి. తర్వాత మనము ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడి వరకు, షోల్డర్ నుండి షోల్డర్ మిడిల్లో ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని మళ్ళీ ఇక్కడ డాట్ దగ్గర, ఈ మిడిల్ డాట్, ఇక్కడ డాట్స్ ఉంది కదా, బ్యాక్ డాట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. కుట్టులోకి మళ్ళీ 1/2 ఇంచు ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు నడుము లూజు ఎంత ఉందనేది ఇలా టేప్ పెట్టి చూసుకోండి. టేప్ పెట్టి ఇలా చూసేసుకోండి. ఇదిగో ఇలా కాజాపట్టి, ఇది స్కిప్ చేయండి. కాజాపట్టి ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇదిగో 31 ఉందండి. 31లో 4 పార్ట్స్ అంటే 7.5 వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా బ్లౌజ్తో, మీకు ఆది బ్లౌజ్తో చెప్తున్నాను కదా, ఇదిగో ఇలా పెట్టేసినా పర్వాలేదు. ఇదిగో ఎగ్జాక్ట్ ఇదిగో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి ఈ బ్యాక్ డాట్ కోసం అని మళ్ళీ ఒక 1 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక 2 ఇంచెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ షోల్డర్ ఈమెకు 5 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్దండి. చిన్న నెక్ కదా, 5 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్ది. ఇదిగో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఇది కుట్టు కోసం అని ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగో ఆది బ్లౌజ్తో చెప్తున్నాను కదా, ఇలా తీసేసుకోండి. ఇక్కడ నుండి ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర, ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గర, ఇక్కడ మనం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పైకి ఇలా పట్టేసుకోండి. సైడ్స్కి బ్లౌజ్ అనేది ఇలా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ చంక దగ్గర ఒక 1/4 ఇంచు పైకి వేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ ఇదిగో చంక ఇక్కడ ఉందండి. ఇదిగో ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచు అనేది కుట్టులోకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదిగో నెక్ ఇలా మిడిల్లోకి బ్లౌజ్ అనేది ఇలా మిడిల్లోకి ఇలా పట్టేసుకోండి. ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇదిగో ఇలా పట్టేసుకొని ఇదిగో ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచు పైకి వేసుకోవాలి. వేసుకుంటే మనకు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని కుట్టినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్, కరెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు తర్వాత నెక్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇలా మనకు అర్థం కాకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇదిగో ఆది బ్లౌజ్ అనేది ఇలా పర్చేసుకొని మంచిగా నీట్గా పరుచుకొని ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా ఎంత తీసుకోవాలి నెక్ అనేది ఇందులో చూసుకోవచ్చండి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇక్కడికి ఉంది కాబట్టి ఇది రెడీ ఉంది. ఇక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మనం కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఓకేనా? మిగతాయి మనకు 3 ఇంచెస్ అనేది మనకు ఇగో ఎగ్జాక్ట్ 3 ఇంచెస్ షోల్డర్ అనేది వస్తుంది. 2 ఇంచెస్ ఏమో మనకు నెక్ వచ్చింది తినకు. తర్వాత ఈ లైన్ అనేది ఇక్కడ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా మళ్ళీ చంక దింపు దగ్గర ఒక లైన్ ఇట్లా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఇది ఉంది కదా అండి. తర్వాత చెస్ట్ లూజ్ ఎట్లా చూసుకోవాలంటే ఇదిగో ఇదా బ్లౌజ్ అనేది ఇలా నీట్గా పర్చేసుకొని మనము ఎంత వచ్చింది అనేది ఇదిగో చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఇదిగో చూసుకోండి. కరెక్ట్గా ఇక్కడ
చంక దగ్గర నుండి ఈ చంక వరకు 17 ఇంచులు వచ్చిందండి. 17 ఇంచులు అంటే ఎంత అంటే ఆఫ్ చేసుకుంటే 8.5 వస్తుంది. ఇదిగో ఎగ్జాక్ట్ ఇదిగో 8.5 అంటే మొత్తం మనకి ఎంత వచ్చిందంటే 33 ఉందండి. ఆమె 34 ఉందండి. ఈమెది చంక ఏంది చెస్ట్ లూజ్ వచ్చి 34 ఉంది. ఇవి 8.5 4 పార్ట్స్ చేస్తే 34 వచ్చిందండి. ఇదిగో 4 పార్ట్స్. ఇది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఖర్చుల కోసం ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 అంటే ఇగో ఇక్కడ ఇదిగో ఇలా 2.5 తీసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. 1/2 ఇంచు దీనికి ఇక్కడికి నెక్ షోల్డర్ దగ్గర ఉన్న ఈ నెక్ డౌన్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము చంక రౌండ్ తీసుకుందాం. చంక రౌండ్ కోసమని 1.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కార్నర్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇలా హ్యాండ్తో ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈమెకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఇగో ఇది బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి. ఇగో ఇలా ఆది బ్లౌజ్ ఇలా పట్టేసుకొని ఇక్కడ ఖర్చు కోసం మనం ఆల్రెడీ ముందే మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుండి పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనము చంక రౌండ్ చూసేటప్పుడు బ్యాక్ దాంతో చూసుకోవాలండి. ఫ్రంట్ అయితే అసలు చూడొద్దు. ఫ్రంట్ చూస్తే ఎక్కువ ఇట్లా లోతున్నది కాబట్టి చంక లోతు తీసుకున్నామంటే చంక దింపు తీసుకున్నాం కాబట్టి మనకు ఎక్స్ట్రా వస్తుంది. అలా కాకుండా ఇటు సైడ్ నుంచి తీసుకుంటే మనకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఎగ్జాక్ట్ మనకైతే కరెక్ట్గా చంక రౌండ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనము చెస్ట్ మెజర్మెంట్కున్న ఈ చెస్ట్ ఇది సైడ్ చెస్ట్ మెజర్మెంట్కున్న చంక రౌండ్ ఇక్కడ మనము ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చిన దగ్గర మనం చంక రౌండ్ కోసమని ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. అప్పుడు ఇవి రెండు కలిసి మనకి ఎగ్జాక్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది అది కరెక్ట్గా వచ్చినప్పుడే బ్లౌజుతో కరెక్ట్గా వచ్చినప్పుడే మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకున్నామని అర్థం. లేకపోతే మనము ఇక్కడ తప్పు చేసినట్టు లెక్క. ఓకేనా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ బ్యాక్ డాట్ కోసం బ్యాక్ డాట్ ఎలా తీసుకోవాలంటే ఇందులో 7.5 ఉంది. ఇగో ఇక్కడ ఖర్చుతో కలిపి 8 ఉందండి. 8 అంటే ఇక్కడ 4 ఇంచుల దగ్గర టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. వేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పైకి ఇలా వేసుకోండి. పైకి వేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఒక లైన్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకుంటే ఇది బ్యాక్ డాట్ అండి. ఇది చంక రౌండ్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం. ఇది ఈమెకు స్క్వేర్ నెక్కే అడిగిందండి. మనకు రౌండ్ నెక్ అయితే కనుక ఇక్కడ 1/2 ఇంచు ఇలా ఒక కార్నర్ నుండి ఇక్కడ నుండి ఒక లైన్ అనేది వేసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే ఇలా తీసుకోవాలి. ఇదిగో ఇలా తీసుకుంటే సరిపోయిద్ది. ఇది ఇలా రౌండ్ వచ్చేస్తుంది. లేదు ఈమెకు స్క్వేర్ నెక్కే కావాలన్నది కాబట్టి ఈ రౌండ్ అనేది మనము స్కిప్ చేసేసుకొని ఇట్లా స్క్వేర్ నెక్ లాగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకు 34 ఇంచెస్ బ్లౌజ్ మనము ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ నుండి ఇలా నేను చెప్పేది మీకు అర్థమైనట్టయితే మీరు నాకు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలా పెట్టాలి ఏంది అనేది అయితే నాకు అర్థమవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ వచ్చి మనము ఇదిగో ఇలా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మనము ముందు ఇది డాట్ బ్లౌజ్ కాబట్టి, ఫ్రంట్ డాట్స్ బ్లౌజ్ కాబట్టి ముందు క్రాస్ బెల్ట్ అనేది 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకుందాం. మైనస్ చేసుకుని ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనము డాట్, ఫ్రంట్ డాట్, మెయిన్ డాట్ ఉంది కదండి, ఇదిగో ఇలా మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలంటే ఇదిగో ఫ్రంట్ ఉక్సు పట్టి వైపు చూసుకొని ఇదిగో ఇలా షోల్డర్ మిడిల్లో ఇలా పట్టేసుకొని ఇక్కడ డాట్, ఇక్కడ ఇదిగో డాట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుండి ఇదిగో ఇలా ఖర్చు కోసం అని ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అనేది మనం తీసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ కొట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఈమెకి ఇగో డాట్ అనేది ఇక్కడికి వచ్చిందండి. లాగొద్దండి, మామూలుగా ఇలా పట్టేసుకోవాలి అంతే. ఇదిగో ఇలా పట్టేసుకొని ఇదిగో ఇది అనేది ఇక్కడికి వచ్చిందండి. మెయిన్ డాట్ అనేది ఇక్కడికి వచ్చింది ఇది. ఓకేనా. నెక్స్ట్ నెక్ అనేది ఇలా ఈ కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా బ్లౌజ్ అనేది ఇలా పర్చేసుకొని ఇదిగో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డాట్కున్న ప్లస్ ఇది క్రాస్ బెల్ట్కి మనం 1/2 ఇంచ్ తీసుకుని మనం ఒక మార్కింగ్ వేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ షేప్ అనేది వస్తుందండి. ఇదిగో ఇలా దీనికి కలిపి నేను ఒక 1 ఇంచు అయితే ఇలా 1 ఇంచ్ కిందికి అయితే ఇగో ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉందండి. ఇక్కడికైతే ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇదిగో ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత సైడ్స్ అనేది ఇదిగో ఈ ఇక్కడ నుంచి చంక దగ్గర నుండి ఇక్కడి వరకు ఇదిగో ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది స్కిప్ చేసి మనము ఇక్కడ నుండి ఇలా తీసేసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చిందండి. ఇదిగో ఇక్కడికి వచ్చింది. 3 డాట్ బ్లౌజ్ కాబట్టి ఇలా వచ్చింది. 4 డాట్ బ్లౌజ్ అయితే అవసరం లేదండి, ఇక్కడి వరకు వేసుకుంటే సరిపోయిద్ది మనకు. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి బ్యాక్ అయితే మనం ఎలా పెట్టుకున్నామంటే ఇక్కడ ఒకటి మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర ఇక్కడ ఖర్చుగా అనేది పెట్టేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా చూసుకొని మనము ఇలా మళ్ళీ ఒక మార్కింగ్ అయితే సైడ్ స్టిచ్చెస్ కోసం ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చింది, ఇలా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఈ డాట్స్ అనేవి మనము డాట్స్ కోసం అనేది ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇంకొక మార్కింగ్. ఈ 2 ఇంచెస్ ఎందుకంటే డాట్ కోసం అండి, డాట్ కోసం అని ఈ 2 ఇంచెస్ వేసుకుంటాను. ఇది మనం డాట్ ఎక్కడ వేసుకోవాలి, కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజెస్కు డాట్ మెయిన్ డాట్ వేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారండి. ఆ మిస్టేక్ ఎలా చేస్తారంటే ఇటు సైడ్ వేస్తే ఈ మెయిన్ డాట్ అనేది సైడ్కి వెళ్ళిపోయి ఇట్లా బ్లౌజ్ దగ్గర ఈ చెస్ట్ అనేది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం కరెక్ట్గా మెయిన్ డాట్ కరెక్ట్గా వేసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుడుతుందండి. లేదంటే కనుక మీకు ముందుకు కానీ ఈ సైడ్స్ కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఉండడం కోసమే ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ డాట్ అనేది కరెక్ట్గా ఉండడం కోసమే ఈ మెజర్మెంట్ అనేది మీకు చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. డాట్ కోసం 2 ఇంచెస్ వేసుకున్నాను. తర్వాత ఈ 2.5కు ప్లస్ మళ్ళీ మనకు ఎంత రావాలంటే 7.5 రావాలి, 7.5 రావాలి కదా ఫ్రెండ్స్, 7.5 రావాలి. అంటే ఇది 7.5, ఈ 2.5 వచ్చింది ఆల్రెడీ. ఈ 2.5ను మళ్ళీ ఇక్కడ ఈ 2.5కు మళ్ళీ
ఇంకొక 4.5 యాడ్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. పావు తక్కువ 5 దగ్గర ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడే మనకు ఈ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక ఇది మెయిన్ ఈ డాట్ మనం చూసుకొనే వేసుకుంటే కనుక ముందు పార్ట్ అనేది దగ్గరకు వచ్చి ఇట్లా టైట్గా అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలా కాకుండా ఇలా వేసుకున్నట్టయితే మనము ఇలా మెజర్మెంట్ చూసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుద్దండి. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చింది కదా అండి, ఇలా లైన్ అనేది ఇదిగో ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది కదా అండి, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని ఇదిగో ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చంక దింపు. ఇక్కడ మిడిల్లో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి మనము రౌండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ నుండి అండి, ఇక్కడ నుండి మొదలుపెట్టి ఇదిగో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి చంక లోతు తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్ తీసుకుందాం. నెక్ దగ్గర మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్గా రావాలంటే కనుక ఒక 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక 1.5 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి రౌండ్ అనేది తీసుకోవాలి. ఇదిగో ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లేదంటే కనుక కొంచెం ఫ్రంట్ పార్ట్ వీ షేప్లో కానీ కొంచెం ఇట్లా లాగినట్టు ఫ్రంట్ నెక్ లాగినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం లోపలికి తీసుకున్నట్టయితే నెక్ అనేది రౌండ్గా వస్తుందండి. తర్వాత డాట్స్. ఈ డాట్స్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్గా ఇక్కడ చూసుకున్నాం కదండి, ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి ఇక్కడికి 10.5 దగ్గరకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా వేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 6 వచ్చిందండి. 6లో ఆఫ్ అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకొని ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది యాజ్ డీజ్గా వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత మిడిల్ డాట్ ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 3.5 దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి ఈజీగా డాట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇదిగో ఇలా వేసుకున్నట్టే ఇదే ఫ్రంట్ పార్ట్ ఈజీగా మనకు వస్తుందండి. లేదంటే కనుక కొంచెం మనము బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది. లేదంటే మనం ఇట్లా మెజర్మెంట్స్ తప్పు తీసుకుంటే కనుక మనకు కొంచెం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో తేడాస్ అనేవి చాలా వస్తాయండి. అలా కాకుండా ఇలా తీసుకున్నట్టయితే మీకు ఈజీగా కట్ చేసుకోవడం అయితే వస్తుందండి. నా ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి. కామెంట్ చేయకపోతే మాత్రం నాకు అర్థం కాదు, ఏం చేస్తున్నా ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటంటే కట్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకు కటింగ్ వీడియోలు రావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డాట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇది నీట్గా ఇలా కట్ చేసుకోండి. తర్వాత సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఇలా చంక దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. నెక్స్ట్ డాట్ కోసమని ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి. ఇది ఫ్రంట్. నెక్స్ట్ హ్యాండ్స్. నేను ఈ బ్లౌజ్ మొత్తం మీకు బ్లౌజ్ మెజర్మెంట్తోనే చెప్తున్నానండి. మీకు బ్లౌజ్ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు
నేను చెప్పే మెజర్మెంట్స్ అర్థం కావు. చూడండి, ఇవి ఎక్స్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఇలా హెచ్చు తగ్గులకు ఉన్నాయి కాబట్టి ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇది వచ్చి కుట్టు కోసం పెట్టుకున్నానండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ చెయ్యి లూజు ఇదిగో ఇలా హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నుండి ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ అనేది ఆమె బ్లౌజ్ మెజర్మెంట్ తోటి కరెక్ట్గా వస్తుందండి. తను ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్ మనం తీసుకునే మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా తీసేసుకొని ఇక్కడికి ఈ డాట్కి ఇగో ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్కు ఈ మార్కింగ్కు ఇక్కడ కలిపేయాలి. మళ్ళీ ఈ మార్కింగ్కు ఒక లైన్ అనేది మళ్ళీ ఇలా డ్రా చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది వస్తుందండి. ఇదిగో ఇలా వచ్చినప్పుడు మనము కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆమ్ రౌండ్ అనేది చూసుకుందాం. మనం ఆమ్ రౌండ్ అనేది ఎలా చూసుకోవాలంటే ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా అండి, ఇదిగో బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇదిగో బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని తెలవాలంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకోండి. ఇక్కడ మైనస్ చేయండి. ఇది కుట్టు కోసం ఆల్రెడీ మనం ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఇది మైనస్ చేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి మీరు. ఇదిగో ఇదిగో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగో లాగొద్దండి. లాగితే మాత్రం మనకు ఇదిగో కరెక్ట్గా ఇదిగో చూడండి, ఈ మార్కింగ్ చూడండి. ఇదిగో ఇలా ఖచ్చితంగా మనకైతే ఇదిగో లాగకుండా ఇలా పట్టేసుకోండి. ఇదిగో ఇది మైనస్ చేయండి. ఇలా పట్టేసుకొని ఇదిగో హ్యాండ్ అయితే మనకు బ్యాక్ పార్ట్ది ప్లస్ హ్యాండ్ది అయితే కరెక్ట్గా కలిసినాయండి. కలిసినప్పుడు మనకు బ్లౌజ్లో ఎటువంటి తేడాస్ అనేవి రావు. ఇదిగో ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనము చంక రౌండ్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కు చంక లోతు అనేది తీసుకునేటప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్లో ఒక 1.5 ఇంచ్ దగ్గర చిన్న బ్లౌజ్ కదండి, 1.5 ఇంచ్ దగ్గరికి ఇక్కడికి మైనస్ ఇట్లా స్ట్రైట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక 1/2 ఇంచు తేడాతోటి ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా తీసుకున్నట్టయితే మనకు చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి, ఇటు సైడ్ మనకు తక్కువ వచ్చింది కదండి క్లాత్, ఇటు సైడ్ అయితే తీసుకోవద్దు. తీసుకుంటే మనకైతే ఏమంటారు మెజర్మెంట్ అయితే కరెక్ట్గా రాదండి. చంకలోతో అయితే హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం స్టిచ్ చేస్తాం, జాయింట్లు వేస్తాం కదా, సైడ్ జాయింట్లు అనేది వేసినప్పుడు మనకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్గా రావాలంటే ఇటు సైడ్ మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఖర్చు రాకుండా ఉన్న వైపు వరకే మనము ఇలా తీసుకుంటే కరువు తీసుకున్నట్టయితే లోపలికి చంకలోతు తీసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. చంక దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇదిగో ఇలా ఇక్కడ వరకే తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, చంక దగ్గర చంకలు కలవకుండా ప్లస్ ఆకారం రాకుండా కిందకి పైనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇలా తీసేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇదిగో ఇక్కడ ఒక కచ్చకాయ అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జాయింట్స్ అయితే పడతాయి కదండి, ఆ జాయింట్ల కోసమని మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం తీసేసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇదిగో మనకి ఇలా చూసేసుకోండి. ఫస్ట్ ఇలా చూసుకొని ఇదిగో ఇలా చూసేసుకొని ఫస్ట్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా మనకు అర్థం కాదు కదా, అటు సైడ్ నుండి అర్థం కానప్పుడు బిగినర్స్కి అయితే అర్థం కానప్పుడు ఇగో ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే మీకు ఈజీగా ఇదిగో ఇది జాయింట్ అనేది ఈజీగా ఇదిగో ఇలా వేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి,
ఇలా తీసేసుకోండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, తీసేసుకొని ఇదిగో చూడండి ఇలా కరెక్ట్గా వస్తుందండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. క్రాస్ బెల్ట్ అనేది కూడా మనము బ్లౌజ్ ఆధారంగానే తీసుకుందాం. ఎలా తీసుకోవాలంటే ఇది మనము ఉక్సు పట్టి వైపు అయితే తీసుకోవద్దండి. తీసుకుంటే మనకు తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే కాజా పట్టి వైపే తీసుకోవాలి. ఇదిగో ఇలా పర్చేసుకోండి. మీకు రాకపోతే ఇలా పర్చేసుకోండి. ఇలా పర్చేసుకొని ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము కుట్టులోకి ఒక పావించు కింద ఆల్రెడీ ముందే వదిలేసుకోండి. ఇక్కడ నుండి తర్వాత వదిలేసుకున్న పై నుండి ఇక్కడి వరకు పైకి మన కుట్టు కోసం అని ఒక పావించు ఖర్చు ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ కరెక్ట్ ఇదండి మన కుట్టు కోసం ఇక్కడి వరకు వచ్చింది. తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఇదిగో ఇలా 2 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా పట్టేసుకోండి. ఇదిగో ఇది ఆల్రెడీ మనం ఖర్చు కోసం ఇలా తీసుకున్నాం కదండి. ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఖర్చు కోసం అని ఒక పావించి ఇలా ఇది ఇలా వేలైతే ఇలా పట్టేసుకోండి. హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు షేప్ అనేది రావాలి కదా అండి. ఫ్రంట్ పార్ట్లో ఇట్లా కర్వ్ షేప్ అనేది రావాలి. దానికోసమని ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ అనేది ఒక పావించి తేడాతోటి పైనకు ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. వేసుకుంటే మీకు క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇదిగో ఇలా చూసారా షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది. నేను టోటల్గా బ్లౌజ్ మెజర్మెంట్తోనే చెప్పానండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నాకు కటింగ్ వేరే ఇంకా ఏం చెప్పాలి ఏంది అనేది నేను చూస్తాను. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్, ఇదిగో చూడండి ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చింది మనకు. ఇదిగో తర్వాత బ్యాక్ పార్ట్ చూడండి, ఫస్ట్ నేను చెప్తున్నాను. ఇది బ్యాక్, ఇది వచ్చి బ్యాక్, ఇది ఫ్రంట్. ఇదిగో సారీ ఇలా పెట్టేసుకున్నాం. ఇదిగో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇదిగో అన్ని కచ్చకాలు అయితే కరెక్ట్గా మనం ఇట్లా బ్లౌజ్ పెడుతుంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. ఇదిగో చూసిరా, గమనించిరా, ఇక్కడ మనకి ఇలా కట్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా పెట్టి కట్ చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా ఇదిగో చూడండి. ఇదిగో మళ్ళీ ఇది క్రాస్ బెల్ట్, ఇదిగో చూసిరా కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా బ్లౌజ్ ఆది బ్లౌజ్తో మీకు కట్ చేసుకున్నట్టయితే ఈజీగా వస్తుందండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లస్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ కటింగ్. నెక్స్ట్ మనము మెయిన్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగో నెక్స్ట్ మెయిన్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. మెయిన్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఫ్లవర్ను బట్టి మనం కట్ చేసుకోవాలండి. ఫ్లవరు కింది వైపు ఉంటే కనుక మనము కట్ చేసుకోవద్దు. ఇట్లా పై వైపు ఫ్లవర్ ఏదైనా సరే పైనకి ఇలా ఇట్లా చూసే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. ఇదిగో ఇక్కడ బార్డర్ ఉంది కదా, హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా పర్చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇది ఇలా పెట్టేసుకొని
కొంచెం ఒక ½ ఇంచు ఎక్స్ట్రా తేడాతోటి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇది ఆది బ్లౌజ్తో కటింగ్ అయితే చేశానండి. ఇదిగో చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇదండి ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో మీకైతే క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో కనుక కావాలంటే మీరు నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకు ఏదైనా నేను చెప్పేది అర్థమవుతుంది. మీరు చూసేదాన్ని బట్టి, మీరు చేసే కామెంట్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏ కటింగ్ పెట్టాలి ఏంది అనేది అయితే నాకు అర్థమవుతుందండి. మీరు కామెంట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక నాకు మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పే కామెంట్స్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోలో ఏం కట్ చేయాలో నేను మీకు చెప్తానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఒక లైక్ వల్ల మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇలా ఈ వీడియోలు వేరే వాళ్ళకి అనేది వెళ్ళిపోతాయండి. మీరు నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసమైనా ఒక లైక్ అనేది చేస్తే మీరు ఆ లైక్ అనేది వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు ఇలాంటి కటింగ్ వీడియోస్ అనేది చూసి నేర్చుకొని వాళ్ళకు చిన్న చిన్న ఉపాధి అనేది అవుతుందండి. సారీ, జరుగుతుందండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు వాళ్ళకు వెళ్ళడం ద్వారా వాళ్ళకు ఉపాధి అనేది మనం కల్పించడం వాళ్ళం అవుతామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల ఇంకొకరికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్.